అమ్మవారి కళ్యాణ సందర్భంగా ఈరోజు వస్తున్నటువంటి భక్తులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎంతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మహిళలు, యువకులు చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. దేవాలయ కమిటీ తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా మంచి ఏర్పాటు చేశారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా అమ్మవారిని కోరేది ఒకటే, మంచి వర్షాలు రావాలి, మంచి వ్యవసాయము మరి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు, ఏ రకమైనటువంటి అనారోగ్యం రాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆస్వాదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 4.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధి కోసము మరి మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కూడా వెంటనే ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.